మల్లారెడ్డి ఈయనంతా ఫెరోషియస్ లీడర్ అందరికీ తెలిసిందే. కష్టపడి పైకొచ్చాయని చెప్పి ఆయన ప్రమోట్ చేసుకునే వ్యక్తి. కాలేజీలు ఉన్నాయి, ఆస్తివంతుడు. సో ఓవరాల్గా ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఆయన. బీఆర్ఎస్ ప్రతికూల పవనాలు వీస్తున్న సమయంలో కూడా ఆయన విజయం సాధించారు. ఆయన టీడీపీలోకి వస్తారని చెప్పి ప్రస్తుతం అయితే ఒక వార్త హల్చల్ చేస్తుంది. దాంట్లో వాస్తవం ఎంత సార్? మల్లారెడ్డి నిజంగానే టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యే తెలంగాణ టీడీపీ పైకి తీసుకొచ్చే బాధ్యతలు ఆయన త్వరలో స్వీకరించే అవకాశాలు ఉన్నాయి? నాకు తెలుసు కార్తీక్, 2014లో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసేందుకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈయన మల్లారెడ్డిని చంద్రబాబు దగ్గరికి తీసుకురావడం, పరిచయం చేయడం, మంచి విద్యా సంస్థలు ఉన్న మంచి వ్యాపారవేత్త, రాజకీయాల్లో ఒక మంచి ఆసక్తి ఉన్న నాయకుడు, మీరు అవకాశం ఇస్తే ఒక మంచి నాయకుడిగా ప్రజాసేవలో ఎదుగుతారు. ఈ అంశాలన్నీ కూడా మల్లారెడ్డి గురించి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రమోట్ చేసి ఆయనకు మల్కాజ్గిరి ఎంపీ సీట్ను ఇప్పించడం జరిగింది. ఆ కోణంలోనే ఆ రోజుల్లో 2014లో అదే సీట్ కోసం ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసిన పరిస్థితి మనం ప్రత్యక్ష సాక్షులం అక్కడ. సరే, అది పక్కన పెడితే ఆయన 2014లో విజయం సాధించారు. రావడమే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరిపోయి మల్కాజ్గిరి ఎంపీ సీట్ తీసుకొని మంచి మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత మారిన రాజకీయాల నేపథ్యంలో ఆయన కూడా పార్టీ మారి అప్పుడు అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నాన్ స్టాప్గా మనం చూసాం. 2019లో కూడా పార్టీ గెలిచింది. అప్పుడు కూడా ఆయన సేవలు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా తీసుకొని ఆయన సేవలు అందించారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు మొత్తం టోటల్ పొలిటికల్ సినారియో మారిపోయింది తెలంగాణలో. ఇప్పుడు ఆయన భవిత కూడా అంధకారంగా ఉంది. అనేక విమర్శలు, అనేక ఆరోపణలు, ఆయన విద్యా సంస్థల మీద రోజుకు అలిగేషన్స్, ఇలాంటి ఆరోపణలే కాకుండా భూ కబ్జాలు, ఎక్కడ ఖాళీ ల్యాండ్ కనపడితే దాన్ని ఆక్యుపై చేశాడు అని ఆధారాలతో సహా వెలుగులోకి వస్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మల్లారెడ్డి అనే ఒక విద్యావేత్త కానీ, మాజీ మంత్రి కానీ, బీఆర్ఎస్ నాయకుడు, ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు అని ఇంతకన్నా ముందు చర్చ జరిగింది. కానీ అక్కడ ఏ శక్తి ఆపుతుందో తెలియదు. కానీ ఆయన తెలుగుదేశం పార్టీలోకి వస్తారు. ఏ పార్టీలో అయితే ఆయన జన్మనెత్తారో అదే పార్టీలోకి వచ్చి మళ్ళీ చంద్రబాబు దగ్గర శిష్యరికం చేసి మళ్ళీ ఆయన కోల్పోయిన పూర్వవైభవాన్ని మళ్ళీ సాధించుకుంటారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోరుతున్నారు. ఎప్పుడు అవకాశం దొరికినా కలిసేందుకు సిద్ధంగా ఉన్నారనే చర్చ తారాస్థాయిలో జరుగుతున్న పరిస్థితులు ప్రస్తుతాన్ని నెలకొన్నాయి. అయితే ఆయన పాలమిన పూలమిన అని చెప్పి కామెంట్స్ చేశారు. మీరు అన్నట్టే కబ్జా ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి వ్యక్తి టీడీపీ వస్తే ఇప్పుడిప్పుడే మళ్ళీ రివైవ్ అవుతున్న తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఏమన్నా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? ఇక్కడ ఒక సున్నిత విషయం గమనించాలి కార్తీక్. రాజకీయ నాయకుడు వేరు, వ్యాపారవేత్త వేరు. చాలామంది వ్యాపారవేత్తలకి రాజకీయాల్లోకి రావాలని ఉంటుంది. కానీ వాళ్ళు రాజకీయాన్ని కూడా వ్యాపారంగానే నడిపిస్తారు. అప్పుడు పార్టీ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. అదే పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు ఒక పార్టీని నడిపిస్తే బ్రహ్మాండంగా పార్టీ ముందుకెళ్తుంది. ఈ తేడా చాలామంది గ్రహించి ముందుకు వెళ్తే బాగుంటుంది. చాలామంది డబ్బున్న వ్యాపారవేత్తలు రాజకీయ పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ డబ్బు అయితే పెడతారు, కానీ వాళ్ళు వ్యక్తిగతంగా రాజకీయాలు ఎదగలేరు. డబ్బునంతకాలం వాడి దగ్గర చాలామంది వస్తుంటారు. కానీ ఒక జెన్యూన్ పొలిటీషియన్ దగ్గర ఉన్నంత ప్రజాదరణ ఒక వ్యాపారవేత్త రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత ఉండదు. ప్రస్తుతానికి మల్లారెడ్డి విషయంలో అదే జరుగుతుంది. ఎక్కడ కూడా స్థిరంగా నిలబడలేకపోతున్నాడు. తాత్కాలికమైన ఆ చరిష్మా మనసు టీడీపీలో ఉన్న కొద్ది రోజులు కానీ ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళారు, మంత్రిగా చేశారు. అయినప్పటికీ కూడా కుదురుకోలేదు రాజకీయాల్లో. ఎందుకంటే ఆయన పూర్తి స్థాయి పొలిటీషియన్ కాదు, వ్యాపారవేత్తకి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడికి అదే తేడా. ఇందాక మీరు అన్నట్టు ఆయన మీద అనేక భూ కబ్జా ఆరోపణలు, అక్రమంగా కాలేజీల అనుమతి పొందారనే ఆరోపణలు, ఇవన్నీ కూడా ఆయన రాజకీయాల్లో ఉంటే కొంతవరకు కనుమరుగవుతాయి. రాజకీయాల నుంచి తప్పుకుంటే ఇవన్నీ ఎలివేట్ అవుతాయి. సో ఆ ప్రక్రియలో భాగంగానే ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఒక మంచి
రాజకీయ పార్టీ నీడలో ఇవన్నీ కూడా సవరించుకునేందుకే మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. చూడాలి ఏం జరుగుతుంది.